నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన తెదేపా ఉమ్మడి అభ్యర్థిగా పంతం నానాజీ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గెలిచి గిఫ్ట్గా అందిస్తానన్న నానాజీ. పెద్దాపురం నియోజకవర్గం జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. తమ అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల నమ్మకాన్ని నిలబెట్టి మూడోసారి విజయ బావుట ఎగరవేస్తానన్న ఎమ్మెల్యే రాజప్ప. జగ్గంపేట నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ ప్రకటనపై జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అసంతృప్తి. రబ్బరు చెప్పులు వేసుకునే సామాన్యులు ఎవరికైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆలోచన ఉంటే మానుకోవాలని హితవు పలికిన పాటంశెట్టి సూర్యచంద్ర. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన తమ నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల నమ్మకాన్ని నిలబెట్టి మూడోసారి విజయ బావుట ఎగురవేస్తానని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన అనంతరం నియోజకవర్గానికి విచ్చేసిన ఆయనకు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొత్తుతో తెదేపా జనసేన క్యాడర్ అంతటినీ కలుపుకొని ఐక్యంగా మూడవసారి విజయం బావుట ఎగురవేస్తారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు చెబుతూ గతంలో మాదిరిగానే రానున్న ఎన్నికల్లో నియోజకవర్గం ప్రజలు నాయకులు పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వేళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. 99 సీట్లు తెలుగుదేశం పార్టీకి, 24 సీట్లు జనసేనకి ఇవ్వడం జరిగింది. తొందరలో సీట్లన్నీ కూడా ఫైనల్ చేయాలని చెప్పి ఇద్దరుగా మాట్లాడుకుని నిర్ణయించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందరికీ తెలుసు. ఆయన మరి 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు. అన్ని మొత్తం వనరులన్నీ దోచుకుని ఏదో వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు జత కట్టారని దాని మీద కూడా ఇవాళ పొత్తు పెట్టుకున్నారని దాని మీద కూడా ఈ మంత్రులు కానీ అంబటి కానీ మరి అనేక కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే సవాలు, మీకు ఏంటంటే ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కలిస్తే మీకు వచ్చి వెళ్ళిపోతుంది, మీకు రెండు కలిసి విజయం సాధించాలి, మాకు డిపాజిట్ రావన్న ఆలోచనతో వాళ్ళు మా పథకాలు పని చేస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ ఇష్టం ఏ పొత్తు పెట్టుకునే అధికారం అనుకోండి నెగ్గడం కోసం ఈ రాష్ట్ర పరిపాలన అంతం చేయించడం కోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు కలిశారు. ఇద్దరు కూడా సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అందరం కూడా జనసేన గారి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రెండు పార్టీలకి సహకరించుకోవాలి. ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా వైసీపీ నెగ్గకూడదనే ప్రయత్నం భాగంగానే వీళ్ళ గట్టిగా కూడా ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ అందరం కూడా ఇవాళ ఇక్కడ పరిస్థితి చూస్తే గ్రౌండ్ రియాలిటీ చూస్తే రైతులు మోసపోయారు. రైతులు కొనుగోలు చేయడానికి కూడా ధాన్యంతో డబ్బులు ఇవ్వడం, మరి కొనుగోలు కూడా చాలా కష్టతరమైన మార్గం పెట్టాడు. మొత్తం సర్వనాశనం అయ్యారు. ఇవాళ ఎస్సీ వర్గాలు అయితే సప్లై నీళ్ళని కూడా డైవర్ట్ చేసిపోయాడు ఇవాళ. అలాగే బీసీ వర్గాలకి ఆదరణ పోయింది, కాపులకి అయితే కార్పొరేషనే పోయింది. ఇవాళ అన్ని వర్గాలు కూడా మోసం చేసి ఇవాళ నడిపించాలని చెప్పి సభలు పెట్టి ఆ సభలు 35 నియోజకవర్గాలు తీసుకొచ్చి సిద్ధం అని చెప్పి ఇవాళ ఏం సిద్ధం అర్థం అవుతుంది కానీ 35 నియోజకవర్గాలు మీటింగ్ తెచ్చి ఇవాళ ప్రైవేట్ బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి అక్కడ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కూడా హెలికాప్టర్ దిగి ముసుగులో వెళ్ళి మీటింగ్ పెట్టి మాట్లాడి ఇవాళ అన్ని కూడా అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు ఏదో మోసం చేశానని చెప్పి 80% నేను పనిచేశానన్నాడు. 80% నువ్వు చేయలేదని చెప్పి నీ పథకాలన్నీ కూడా చేయలేదని రుజువు బుక్తో వేయటం జరిగింది. నువ్వు కావాలంటే బుక్ చూసుకుంటే సవాల్ చేస్తాం మీరు మంత్రులందరికీ కూడా 80% పథకాలు మీరు అమలు చేయలేదు, అన్నీ కూడా బట్టలు నొక్కుతారని చెప్పి మోసం చేసి డబ్బులని ఎక్కడ పోయినాయో తెలీదు. ఉన్నది 15% ఇవాళ లబ్ధిదారులకు పడ తప్పింది 85% డబ్బు పడలేదు. ఇచ్చిన మాటలు కూడా 185% పని అమలు జరగలేదు. ఇవాళ ప్రజలు తిరుగుబాటు వచ్చింది, ఉద్యోగస్తులు తిరుగుబాటు వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఎస్సీ బీసీ మహిళలు అందరూ కూడా ఇవాళ జగన్ గారిని ఓడించాలనే తాపత్రంతో అందరూ ఉన్నారు. అంచేత ఇవాళ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలి. మా అభ్యర్థులందరూ కూడా
మరి అభ్యర్థులను కూడా సెలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసి 10 ఇన్ఛార్జిని కూడా పని చేస్తున్నాడా లేదా, ప్రజలు ఉన్నాడా లేదా, ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాడా లేదని ఇలా అభ్యర్థులు చాలా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, ఎమ్మెల్యేకి వాళ్ళకైతే 5 సంవత్సరాల్లో కూడా పని చేయని ఒక రూపాయి ఇవ్వక వాళ్ళు బ్యాడ్ అయిపోయారని వాళ్ళు తీసాడు. ఎవరు అయ్యారు, ఎమ్మెల్యేలు అవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎమ్మెల్యేలు బ్యాడ్ అయ్యారు. అదైతే 175 నియోజకవర్గాల్లోనూ కూడా మరి ఇలా వైఎస్ఆర్ పార్టీ డౌన్ అయ్యే ఉంది ఇవాళ, ఎందుకంటే నువ్వు ఏం పని చేయలేదు కనుక. అందుచేత ఖచ్చితంగా మా అభ్యర్థులందరూ మంచి అభ్యర్థులు వచ్చారు, మేమందరం పోటీ సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నేను మరి ఇలా విజయవాడ నుంచి సీటు సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చే కాకుండా స్వాగతం పలికారు, వారందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ చాలా